హలో గైస్, మనం ఈరోజు గూగుల్ మై బిజినెస్ గురించి తెలుసుకుందాం. గూగుల్ మై బిజినెస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన బిజినెస్ని గూగుల్లో లిస్ట్ అవుట్ చేసి కస్టమర్స్ని మన బిజినెస్కి ఇన్వైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, లైక్ రివ్యూస్ తీసుకోవడం ద్వారా, మన ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ వాళ్ళకు కనపడే విధంగా పబ్లిష్ చేయడం ద్వారా, ర్యాంకింగ్స్ ద్వారా ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్స్లో 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటాయి. యాడ్ ఏ బిజినెస్ లిస్టింగ్, యాడ్ ఏ బిజినెస్ లొకేషన్. యాడ్ ఏ లొకేషన్ అని ఉంటుంది. యాడ్ ఏ లొకేషన్లో యాడ్ చేస్తే మాత్రం ఓన్లీ లైక్ లొకేషన్ యాడ్ అవుతుంది. బిజినెస్ లిస్టింగ్ అయితే గూగుల్ మై లిస్టింగ్ యాడ్ అవుతుంది. గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ ఏం చేస్తుందంటే, సమ్వన్ సపోజ్లీ వాళ్ళు ఒక బిజినెస్ గురించి సెర్చ్ చేసేటప్పుడు లైక్ కార్పెంటర్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తున్నారనుకో, లైక్ నియర్ బై లొకేషన్ని అది ప్రయారిటైజ్ చేసి ఎవరికైతే గుడ్ రివ్యూస్ కానీ ఎవరైతే వెల్ ఆప్టిమైజ్ చేసుకున్నారో వాళ్ళది ఫస్ట్ చూపిస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఫ్రీగా కస్టమర్ అనే వాడు కాంటాక్ట్ అయ్యేసి మీ బిజినెస్ని ఎంచుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంతేకాకుండా గూగుల్ కస్టమర్ ఇన్సైట్స్ అనేటివి ఉంటాయన్నమాట. కస్టమర్ ఇన్సైట్స్ ఏమవుతుందంటే, ఒక కస్టమర్ మీ దాంట్లో ఏం సెర్చ్ చేస్తున్నారు, మీ బిజినెస్ మీ మ్యాప్స్లో లైక్ సెర్చ్ చేస్తే ఒకవేళ సెర్చ్లో మీ బిజినెస్ కానీ వచ్చినట్టయితే ఏం సెర్చ్ చేస్తున్నారు, ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు, ఒకవేళ ఆ సెర్చ్ రిలేటెడ్ కంటెంట్ మీ దాంట్లో లేకుంటే ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా, రివ్యూస్కి ఆప్టిమైజ్ చేసుకోవడం ద్వారా, ఈ విధంగా రివ్యూస్ అనేది ఎందుకంటే మీ ట్రస్ట్ని, అబిలిటీని పరిచయం చేయడానికి, ఎవరైనా వాటిని ఎండోర్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎండోర్స్మెంట్ ఇన్ మీన్ లైక్ సమ్వన్ రికమెండింగ్ యువర్ సర్వీసెస్ అన్నమాట. సో గూగుల్ మై బిజినెస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడైతే చాలా తక్కువ మంది మేబీ యూజింగ్ ద సర్వీస్. ఇన్ ద ఫ్యూచర్ ఆన్ మేబీ చాలామంది ఇట్ విల్ గో త్రూ ఆన్ ఇట్ అండ్ they may be ahead of you. They will go ahead of you. మీకంటే ముందుగా వాళ్ళు అవే మెథడాలజీ ఫాలో అయ్యి వాళ్ళు ఫస్ట్ సెర్చ్ చేసి మీ కస్టమర్స్కి రావాల్సిన కస్టమర్స్ని కూడా వాళ్ళు గ్రాప్ చేసుకునే ఫెసిలిటీస్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా కస్టమర్ మీ రిలేటెడ్ బిజినెస్ గురించి సెర్చ్ చేస్తుంటే, మీ బిజినెస్ కానీ గూగుల్లో లిస్ట్ అయ్యి ఉంటే మీ బిజినెస్ అపియర్ అయ్యే ఛాన్స్ ఉంది విత్ లొకేషన్. మీ లొకేషన్ పిన్ అయి ఉంటుంది కాబట్టి గూగుల్లో ఆ లొకేషన్ హవర్స్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు మీరు వర్క్ చేస్తారు, ప్లస్ రివ్యూస్ మీరు ఎవరైనా ఎండోర్స్ చేశారా, మిమ్మల్ని ఎవరైనా రికమెండ్ చేశారా, ఇవన్నీ వాళ్ళు చూసుకొని మీకు బిజినెస్ అయ్యే మీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకునే ఆప్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. గూగుల్ ద్వారా ఫ్రీ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫ్రీ మార్కెటింగ్ అంటే మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట గూగుల్లో. ఆ లిస్ట్ అవుట్ చేసిన వల్ల లైక్ ఏదైతే సర్వీస్ కోసం సెర్చ్ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మీ ప్రోడక్ట్స్ సర్వీసెస్ అపియర్ అవ్వడం వల్ల వాళ్ళకి కానీ మీ రివ్యూస్ కానీ మీ బిజినెస్ని కానీ ట్రస్ట్ చేశారనుకోండి, వాళ్ళు మీ సర్వీస్ని అక్కకుండా కస్టమర్ ఇన్సైట్స్ చూసుకోవచ్చు. కస్టమర్ ఇన్సైట్స్ ఏమంటే లైక్ ఓకే, మీ ఒక బిజినెస్ ప్యానల్ అనేది ఉంటుంది. ఆ ప్యానల్లో ఏ కీవర్డ్ సెర్చ్ చేసి మీ బిజినెస్ అనేది వచ్చింది, ఒకవేళ ఆ కీవర్డ్ రిలేటెడ్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఒకవేళ అది మీరు లిస్ట్ అవుట్ చేసుకోకుంటే మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఆప్టిమైజ్ చేసుకునే ఛాన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రివ్యూస్ ద్వారా మీ కస్టమర్స్ దగ్గర మీ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు, క్రెడిబిలిటీ పెంచుకోవచ్చు. క్రెడిబిలిటీ పెరిగితే ఏమవుతుందంటే, సపోజ్ వెన్ యూ లైక్ టు ఈట్ బిర్యానీ, మీరు లైక్ ఒక గల్లీలో ఒక చిన్న షాప్స్ని ఎంచుకుంటారా, లేదంటే ఒక బ్రాండెడ్ మేబీ 10-12 years బ్రాండెడ్ రికమెండేషన్స్ అంటే ఇవి టేస్ట్ బాగుండాది అని ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అక్కడికి వెళ్తారు. డెఫినెట్గా అక్కడికి వెళ్తారు కాబట్టి, సో మీరు ఆ రివ్యూస్ ద్వారా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం ద్వారా మీ బిజినెస్ని సర్వీస్ని కానీ కస్టమర్స్ చూసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ఇంటరాక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే కస్టమర్ క్యాన్ కమ్ టు యువర్ గూగుల్ బిజినెస్ పేజ్ అండ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్.
వాట్సాప్ ద్వారా ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీకు కాల్ చేయొచ్చు. కస్టమర్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేసుకునే ఆప్షన్ గూగుల్ మీకు ఇస్తుందన్నమాట. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి హెల్ప్ కావాలంటే మీరు సంప్రదించండి. ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా 6301 003 006 ఓ ఇండియా